హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే తెలుగులో చేసేటువంటి జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం జరిగింది. సో ఈ రోజు వచ్చేసి మనకు తెలుగులో చేసేటువంటి జాబ్స్ అండ్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ ఏఈజేఎస్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఒకటి కాదు రెండు కాదండి, సో 3 జాబ్ ఆఫర్స్ అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో 2 నోటిఫికేషన్స్కి వచ్చేసి మీకు కంపల్సరీగా తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉంటే సరిపోతుంది. సో మీకు అదర్ లాంగ్వేజ్ ఏం రాకపోయినా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అండ్ అలాగే కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ఇక నోటిఫికేషన్స్కి ఎవరైనా డైరెక్ట్గా అప్లై చేసుకోవాలనుకుంటే సో డిస్క్రిప్షన్లో అప్లై లింక్స్ చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు sjobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో నేను స్క్రీన్ పైన కూడా చూపిస్తాను చూడండి. ఇందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు ఈ యొక్క 3 నోటిఫికేషన్స్ అప్లై లింక్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి అనమాట. సో మీకు ఏ నోటిఫికేషన్స్ కావాలనుకుంటే ఆ యొక్క నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోండి. సో ఇప్పుడైతే నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఇక 3 నోటిఫికేషన్స్ కూడా మనకు ఏఈజేఎస్ కంపెనీ నుంచి రిలీజ్ అయ్యాయి అనమాట. సో ఇక కంపెనీ వాళ్ళే నోటిఫికేషన్స్ పోస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ఓపెనింగ్స్ కనుక చూసుకున్నట్టయితే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ స్టార్టెక్ ఏఈజేఎస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ యొక్క 3 నోటిఫికేషన్లో 2 నోటిఫికేషన్స్కి వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మిగతా ఒక పోస్ట్కి వచ్చేసి సో ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి సంబంధించి నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ అలాగే మీరు తెలుగులో అయితే ఈ యొక్క జాబ్ అయితే చేయొచ్చు. సో ఖచ్చితంగా తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చునని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ చూడండి, ద క్యాండిడేట్ షుడ్ బి గుడ్ ఎట్ స్పీకింగ్ ఇన్ తెలుగు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీకు తెలుగు మాట్లాడడం అయితే వచ్చి ఉండాలన్నమాట. సో తెలుగులోనే మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. మాక్సిమం ఇంటర్వ్యూ కూడా మీకు తెలుగులోనే ఉంటుంది అనమాట. సో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మనకు రీసెంట్గానే పోస్ట్ చేయడం జరిగింది. 19 hours ఎగో అయితే పోస్ట్ చేయడం జరిగింది అనమాట. సో త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. టోటల్గా 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. లొకేషన్ బేగంపేట అని చెప్పేసి మెన్షన్ చేశారు. బట్ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అలాగే ఇక్కడ 200 వేకెన్సీస్ కూడా ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. సో టోటల్గా 300 వేకెన్సీస్ అయితే ఇక నోటిఫికేషన్లో వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో తెలుగు లాంగ్వేజ్లో జాబ్ చేయొచ్చు కాబట్టి మిస్ చేసుకోకండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రీ రిక్విజిట్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఖచ్చితంగా మీరు ఇండియన్ సిటిజన్ అయితే అయి ఉండాలన్నమాట. సో 19 years ఏజ్ అయితే ఉండాలి మీకు. 19 years అండ్ అలాగే అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళైతే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ద క్యాండిడేట్ షుడ్ బి గుడ్ ఎట్ స్పీకింగ్ తెలుగు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఖచ్చితంగా తెలుగు మాట్లాడడం అయితే వచ్చి ఉండాలి. సో డే షిఫ్ట్స్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. వీక్లీ 6 days అయితే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. 1 rotational ఆఫ్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ అండ్ అలాగే ఎనీ డిగ్రీ ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ 0 to 1 years అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో అండర్ గ్రాడ్యుయేట్ అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. సో ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు హ్యాపీగా నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇక్కడ చూడండి, జాబ్ డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేశారు మనం చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి. సో వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో కస్టమర్స్ దగ్గర నుంచి ఇన్బౌండింగ్ అండ్ అలాగే అవుట్ బౌండింగ్ కాల్స్ అయితే మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో కస్టమర్స్తో మీరు తెలుగులో అయితే ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసేటండి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ తెలుగు ఆర్ కన్నడ అని చెప్పేసి ఏదైనా ఒక్క లాంగ్వేజ్లో ఉంటే చాలన్నమాట. సో 2 languages అవసరం లేదు. ఒక్క లాంగ్వేజ్ వచ్చినా కూడా మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో కస్టమర్ కాల్స్ని అంటే ఇన్బౌండింగ్, అవుట్బౌండింగ్ కాల్స్ని అయితే మనము హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్స్తో తెలుగులో ఇంటరాక్ట్ అవుతూ సో వాళ్ళు ఏదైతే క్వైరీస్ చెప్తారో, ఏదైతే సో కంప్లైంట్స్ చేస్తారో సో వాటికి మీరు బెస్ట్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీకు బేసిక్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మ్యాక్సిమం అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలాగే మీరు కస్టమర్స్తో పాజిటివ్ యాటిట్యూడ్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. తెలుగులో అయితే మీరు కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది, వాళ్ళ క్వైరీస్ని రిసాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీరు
చేయాల్సిన వర్క్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో శాలరీ అయితే వీళ్ళు డిస్క్లోజ్ చేయలేదన్నమాట. సో ఇక పర్టికులర్ పోస్ట్కి వచ్చేసి సో శాలరీ వచ్చేసి మనకు 13,000 to 15,000 పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. హ్యాపీగా మీరు ఇంటి నుండే వర్క్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ లొకేషన్ మనకు విశాఖపట్నం, వరంగల్, హైదరాబాద్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక ఆఫీస్ లొకేషన్స్ వచ్చేసి మనకి ఇక్కడైతే ఉన్నాయన్నమాట. బట్ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మాక్సిమం అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి ఇంగ్లీష్, తెలుగు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ రాకపోయినా పర్లేదు, సో తెలుగు వచ్చిన వాళ్ళైతే అప్లై చేసుకోండి. తెలుగులో చేసినటువంటి జాబ్ కాబట్టి మాక్సిమం ఇంటర్వ్యూ కూడా తెలుగులోనే ఉంటుందన్నమాట. అలాగే బీపీఓ, కస్టమర్ సపోర్ట్, బీపీఓ వాయిస్, కస్టమర్ సర్వీస్, కస్టమర్ కేర్, డొమెస్టిక్ కాలింగ్, వాయిస్ ప్రాసెస్, వాయిస్ సపోర్టు. సో ఈ యొక్క స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ని కూడా మీ రెజ్యూమ్లో యాడ్ చేసేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము బీపీఓ కాల్ సెంటర్స్ విభాగాల్లో కస్టమర్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. సో మీ దగ్గర డిగ్రీ అవసరం లేదు, సో ఇంటర్ క్వాలిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ అలాగే మీకు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే సో డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అయిపోండి. సో ఇక్కడ ఇంటర్వ్యూ అడ్రస్ కూడా మెన్షన్ చేశారనమాట. సో AEGS కస్టమర్ సపోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, 3rd floor వరుణ్ టవర్స్ 2 నియర్ మెట్రో స్టేషన్ బేగంపేట్, ఆపోజిట్ మెట్రో పిల్లర్ నెంబర్ 1388 హైదరాబాద్ 500016 తెలంగాణ. సో ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు వెళ్ళి డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. సో లేదా మీరు డైరెక్ట్గా HR రిక్రూటర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇక కాంటాక్ట్ నెంబర్కి మీరు సో కాల్ చేసేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకొని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట. సో సెకండ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో ఇది వచ్చేసి సెకండ్ నోటిఫికేషన్ అనమాట. సో ఇక్కడ చూడండి సేమ్ పోస్ట్ అనమాట. కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులు అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇది కూడా మనకు 19 hours అయితే అవుతుంది పోస్ట్ చేసేసి. ఈ నోటిఫికేషన్ కూడా సో ఎనీ డిగ్రీ, ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, ఎనీ డిగ్రీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. బోత్ ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ శాలరీ కనుక చూసుకున్నట్లయితే 2.25 to 2.75 lakh per annum శాలరీ అయితే రావడం జరుగుతుంది. సో ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి లక్నో, ఢిల్లీ, NCR, ముంబై, ఆల్ ఏరియాస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. బట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ వన్స్ మనం యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేసినటువంటి వర్క్ ఏంటి అంటే సో సేమ్ అనమాట. కస్టమర్స్ని అయితే మనము ఇన్బౌండ్ అండ్ అలాగే అవుట్ బౌండింగ్ కాలింగ్స్ని అయితే మనము హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో టోటల్గా 500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఈ యొక్క నోటిఫికేషన్లో మాత్రం మీకు ఇంగ్లీషు, హిందీ లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో మేము మాట్లాడగలం అనుకుంటే మీరు అప్లై అయితే చేసుకోండి. రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో 6 days వీక్లీ వర్క్ అండ్ అలాగే 1 రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు 4G ఇంటర్నెట్ కనెక్టివిటీ అయితే ఉండాలి. సో 18 to 20 Mbps స్పీడ్ అయితే ఉండాలన్నమాట. ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే ఉండాలి. Windows 10 Pro OS విత్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలన్నమాట. సో ఎందుకంటే మనకి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఈ యొక్క సెకండ్ నోటిఫికేషన్కి అయితే మీ దగ్గర సో ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మిగతా 2 నోటిఫికేషన్స్కి అయితే మీకు ల్యాప్టాప్, డెస్క్టాప్ అయితే అవసరం లేదు కాబట్టి సో ఒకవేళ మీ దగ్గర ల్యాప్టాప్, డెస్క్టాప్ లేకపోతే ఆ యొక్క నోటిఫికేషన్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇక్కడ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ అలాగే రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇంగ్లీష్లో సో ఎందుకంటే త్రూ వాయిస్ చాట్ ప్రాసెస్ ద్వారా అయితే మీరు సో కస్టమర్కి అయితే సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. బోత్ రిటర్న్ అండ్ వర్బల్ అండ్ అలాగే పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే సో డైరెక్ట్గా మీరు సో మీ రెజ్యూమ్ని అయితే వీళ్ళు ఇచ్చినటువంటి మెయిల్కి అయితే పంపించేసేసేయండి. సో సెండ్ చేయండి. ఇక్కడ మెయిల్స్ అయితే 2 మెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ 2 మెయిల్స్కి కూడా మీ రెజ్యూమ్ని అయితే షేర్ చేసేసేయండి. సో వాళ్ళైతే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారనమాట. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా వాళ్ళకి కాల్ అయినా చేసేసి మాట్లాడేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకునేసి సో ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. మనకు ఈ నోటిఫికేషన్కి టెలిఫోన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. సో మిగతా 2 నోటిఫికేషన్లకు అయితే సో మనం డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే వెళ్ళి అటెండ్ అవ్వచ్చు అనమాట. సో బీపీఓ కాల్ సెంటర్స్ విభాగాల్లో కస్టమర్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది నాన్ టెక్ సపోర్ట్ జాబ్ అనమాట. సో ఫుల్ టైం పర్మనెంట్ జాబ్. సో డిగ్రీ అయితే అవసరం లేదు. సో ఇంటర్ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోండి. సో ఇది వచ్చేసి సెకండ్ నోటిఫికేషన్ అనమాట.
సో థర్డ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి AEGS కంపెనీ నుంచి రిలీజ్ అయింది. ఇది కూడా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో దీనికి వచ్చేసి తెలుగు కన్నడ ఏదైనా ఒక్కటి వస్తే చాలని చెప్పేసి మెన్షన్ చేశారు, ఎనీవన్ అని చెప్పేసి. సో తెలుగు వచ్చిన వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. సో ఇది వచ్చేసి మనకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే కాదు. ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ కూడా ఇంటర్, డిగ్రీ అండ్ అలాగే మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో టోటల్గా ఈ యొక్క వేకెన్సీస్ వచ్చేసి 100 అయితే ఉన్నాయన్నమాట. హైదరాబాద్లో అయితే ఒక ఆఫీస్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. సో హైదరాబాద్లో బ్రాంచెస్ కూడా ఉన్నాయన్నమాట. సో అక్కడైతే మీకు వర్క్ లొకేషన్ అయితే ఉంటుంది. శాలరీ వచ్చేసి మనకు 2.25 to 2.75 lakh per annum శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. 24th May నుంచి 28th May వరకు మనకు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో 100% మీకు జాబ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో మ్యాక్సిమం అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. సో ఇక్కడ ఇంటర్వ్యూ అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే AEGS కస్టమర్ సపోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, 3rd floor వరుణ్ టవర్స్, ఆపోజిట్ మెట్రో పిల్లర్ నెంబర్ 1388 బేగంపేట్, హైదరాబాద్ 500016 తెలంగాణ. సో ఈ యొక్క అడ్రస్లో అయితే మనకు 24th May నుంచి 28th May వరకు సో ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అప్లై చేసుకుని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. సో మీకు తెలుగు లాంగ్వేజ్ ఒక్కటి వచ్చినా చాలన్నమాట. సో మీకు తెలుగులోనే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ట్రై చేయండి. సో టోటల్గా 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో దీనికి కూడా ఇండియన్ సిటిజన్స్ అలాగే 19 years ఆఫ్ ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట తెలుగులో. సో నేను ఏదైతే ఫస్ట్ నోటిఫికేషన్ చెప్పానో సో అదే డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడైతే ఉంటాయన్నమాట. సో ఒకసారి అయితే క్లియర్గా చెక్ చేసుకోండి. సో ఇంటర్వ్యూ అడ్రస్ కూడా నేను మీకు ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ అడ్రస్కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. BPO కాల్ సెంటర్స్ విభాగాల్లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్ అనమాట. సో ఈ యొక్క తెలుగు లాంగ్వేజ్లో వచ్చేసి వాయిస్ ప్రాసెస్, నాన్ వాయిస్ ప్రాసెస్ రెండు కూడా హైర్ చేసుకుంటున్నారనమాట. సో మీరు డైరెక్ట్గా సో వాకిన్ ఇంటర్వ్యూ అయితే వెళ్ళి అటెండ్ అవ్వండి. ఎవరికైతే మేము వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్ చేయలేమనుకుంటే నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. సో ఇక 3 నోటిఫికేషన్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి, అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు SJobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి బ్లూ కలర్లో అయితే ఉంటుందన్నమాట. సో దానిపైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి అప్లై అని ఉంది కదా. సో ఇక అప్లై బటన్ పై అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే డైరెక్ట్గా మనకు అప్లైడ్ సక్సెస్ఫుల్లీ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా పాపప్ వస్తే ఏంటో అప్లై అయితే చేసుకున్నట్టు. సో యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు దిస్ జాబ్ అని చెప్పేసి మనకి ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఒకవేళ నౌకరీలో ప్రొఫైల్ కనుక లేకపోతే నౌకరీలో ప్రొఫైల్ క్రియేట్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి. రిజిస్టర్ పైన క్లిక్ చేసేసి ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసేసుకోండి. సో క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు కూడా అంటే నెక్స్ట్ ఏ జాబ్స్కి అప్లై చేసుకున్నా కూడా సో ఈజీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ప్రతిసారి డీటెయిల్స్ ఇవ్వడం అయితే ఉండదు, ఆల్రెడీ ప్రొఫైల్ ఉంటుంది కాబట్టి సింపుల్గా అప్లై పైన క్లిక్ చేశారంటే సో మీకు అప్లై అయితే అయిపోతుంది అనమాట. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే సో మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయినా అటెండ్ అవ్వండి, లేదంటే వాళ్ళు మీ యొక్క ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళే మీకు కాల్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో టెలిఫోన్ ఇంటర్వ్యూ ఆర్ డైరెక్ట్ ఇంటర్వ్యూకి అయితే వాళ్ళు మిమ్మల్ని ఇన్వైట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇలా ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి సెలెక్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.